అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం మన మన చొక్కాల గ్రామానికి చెందిన రైతు మన సారయ్య ఫీల్డ్ చూడడానికి రావడం జరిగిందండి. ఈ రైతు రుద్ర 3G అనే మందు స్ప్రే చేయడం జరిగింది. అది ఫ్లవరింగ్ కోసం, పూత కోసం, అని పురుగు కోసం అనేసి స్ప్రే చేయడం జరిగింది. అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది అనేసి ఆ రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి సార్, అసలు రుద్ర 3G అనే మందు దేనికి పనిచేసింది? పూతకి, ముడతకి, పురుగుకి, నల్లికి, ఇవన్నీ కూడా పనిచేసింది. ఈ ఫ్లవర్ ఇంతకు ముందు లేదు అసలు కొట్టిన కాంచి ఉంది. ఈ కొట్టిన కాండే ఈ తెల్లగా ఫ్లవర్ రావడం జరిగింది. మొత్తం కూడా చివరి కంట కూడా పింద కావడం జరిగింది. ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అండి? 3 నెలలు అయితే. 3 నెలల ప్లాంట్ అండి ఇది. 3 నెలలకు చూసుకోవచ్చు గ్రోతింగ్, చివరకు గ్రోతింగ్ ఉంది. ఈ ఫ్లవర్ అనేది ప్రతి కనుపులు కూడా దగ్గర రావడం జరిగింది. చిట్టి కనుపుల మీద రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా కింద చివరికంట కూడా కింద కావడం జరిగింది. ఈ మందు అనేది ఎక్కడ తీసుకొచ్చారు సార్? ఏమన్నా బాటిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి బాటిల్స్, ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇది రుద్ర 3G అనే మందు 3 బాక్సులు అండి. ఇవి తీసుకున్నది ఒక్కొక్కటి 100 ml చొప్పున 3 బాటిల్స్ తీసుకున్నారండి. ఇవి 3 ఒకే దాంట్లో కలిపి స్ప్రే చేశారు సార్. విడివిడిగా స్ప్రే చేయాలి, 3 కూడా ఒకటే దాంట్లో కలిపి స్ప్రే చేశారు సార్. మరి రిజల్ట్ అయితే నాకైతే బాగానే అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా ఏ చెట్టు చూసినా కానీ సేమ్ రిజల్ట్ ఉందండి. చివరకంటూ కూడా 2 ఇంచుల చివరకంటూ కూడా మొత్తం ఫ్లవర్ రావడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ, ఏ మూల చూసినా కానీ సార్ ప్లాంట్ మొత్తం కూడా నలుగుల బండితోటి మొత్తం కూడా విపరీతమైన పూత రావడం జరిగింది. ఇది ఏ రైతు అయినా కానీ స్ప్రే చేసుకోవచ్చు, బాగుంది రిజల్ట్ కూడా. గ్రోతింగ్తో పాటు పురుగు కూడా చనిపోవడం జరిగింది. దోమ కూడా ఎక్కడ కూడా ఏ చెట్టును కదిపినా కానీ దోమ కూడా ఏం లేదండి, అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఈ రైతుని పక్క రైతు మాటలో తెలుసుకుందాం. సార్, ఇది వారం రోజుల క్రితం ఎట్లుండే అండి? ఈ ఫీల్డ్ ఎట్లుండే? అంతా సిగురేది, మొత్తం బండ మారిపోయి నీట్గా ఉండే. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ముడత కూడా ఉండే. ఈ చెట్టు ముడత ఇడిపోవడం జరిగింది. 2 ఇంచులు 3 ఇంచులు చిగురు రావడం కూడా జరిగింది. ఇంతకుముందు పాత ఆకు చూసుకున్నట్టయితే మొత్తం నల్లబడి వెనక ముడత లెక్కన రావడం జరిగింది. ఇప్పుడు కొత్త ఇగురుకు పాత దానికి అసలు సంబంధం లేకుండా ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది. చివరకంటూ కూడా కాయ కావడం జరిగింది. రుద్ర 3G అనే మందు పురుగుకి, ముడతకి, ఎర్రనల్లి, దోమకి, పచ్చ పురుగుకు, కాయల్లో ఉన్న పురుగు కూడా ప్రతి ఒక్క దానికి కూడా పనిచేయడం జరుగుద్ది. ఇది ఫ్లవరింగ్, ఎక్స్పెషల్గా ఫ్లవర్కి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా పనిచేసిందండి. చివరకంటూ కూడా మంచిగా గ్రోతింగ్తో పాటు మస్తుగా ఉందండి. ముడత కానీ, ఎక్కడ కూడా పురుగు కానీ, ఏ వైరస్ అటాక్ కూడా ఏం లేదు సార్. ఇది ఏమైనా కొట్టినాక ఏమైనా వైరస్ గిట్ట ఏమైనా అటాక్ లేదండి. పూత కూడా అటాక్ వచ్చింది అసలు. పూత కూడా తేటగా ఎక్కడ చూసినా కానీ, ఏ చెట్టు చూసినా కానీ, ఇటు చూడండి, ఎక్కడ చూసినా కానీ, ఏ చెట్టు చూసినా ఫ్లవరింగ్, చివరికంటా కూడా మొత్తం ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కింది మందులు ఏమేమి ఇచ్చారు సార్ దీనికి? అప్పుడు 28 ఇచ్చాము. 28 అంటే మన 10 కేజీల బ్యాగులో 50 కేజీ బ్యాగ్స్ అండి. 50 కేజీ 28. ఎన్ని ఎకరాలు పెట్టారండి మీరు? ఈ ఎకరం అండి. ఎకరానికి కూడా మొత్తం ఇదే మందు స్ప్రే చేశారా? మీరు వేరే రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మీరు ఇచ్చేది కొట్టుకోవచ్చు అండి, ఇది కొట్టుకోవచ్చు. ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఎక్కడ దీని? ఉప్పేడు గ్రామం, శ్రీ లక్ష్మీదుర్గ ఫెర్టిలైజర్స్ లో దొరుకుతాయండి. 3 బుడ్లు ఉంటాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడెం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీదుర్గ ఫెర్టిలైజర్ ఫెస్టేజ్ లో ఈ మందు దొరుకుతుందండి సార్. ఇది దీని కాస్ట్ వచ్చేసి ఎట్లా పడుతుంది సార్? ఇది 1250 అండి. 1250 రూపాయలు సార్ కాస్ట్ పడుతుందని చెప్తానండి. 1 ఎకర్ అంటే పురుగుకు, ముడతకు, మల్టిపుల్ రోగాలకు ఉంది కాబట్టి దీనికి 1200 ఎక్కువ కాదేమో నా ఒపీనియన్. ఇప్పుడు మార్కెట్లో వేరే మందుల కొని ఇప్పుడు ఈ మందుకి ఏమన్నా తేడా అనిపిస్తుంది సార్? ఇందులో ఇంకేమైనా కలపాలా సార్? ఇవి మూడే కలిపి స్ప్రే చేయాలి సార్. ఇప్పుడు తడిచ్చి కొట్టారా లేకపోతే తడి లేకుండా కొట్టారు? తడి పోతానే కొట్టారు. ఇప్పుడు మామూలుగా వేసుకుంటే ఇప్పుడు మీది మల్చింగ్ అంటాను కదా, మామూలుగా సాదా సీదా వేసుకుంటారు కదా వాళ్ళు, తడిబెట్టి కొట్టాలి, తడిబెట్టి కొట్టుకోవాలి. అది తడిబెట్టి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా వేసిన రైతులు కూడా దీన్ని వాడుకోవచ్చు. మినిమం ఇది వాడాలంటే ఎన్ని రోజుల గ్యాప్ ఏజ్ ఉండాలండి తోటకి? 2 నెలలు ఉంటే చాలండి. 50 రోజుల నుంచి 2 నెలల మధ్యలో ప్లాంట్కు మొత్తం వాడుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు ఫ్లవర్ స్టార్టింగ్ అయ్యేది కూడా అప్పుడే కాబట్టి మనం అప్పుడు ఇచ్చుకున్నట్టయితే పూత రాలకుండా ప్లస్ పిందతోటి మంచి గ్రోతింగ్ తోటి నల్లగా రావడం జరుగుద్దండి. నాకైతే ఈ మందు అయితే పర్లేదండి, బాగానే పనిచేసినట్టు అనిపిస్తుంది.
వేరే రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేం పేరు, ఏ ఊరు మీది? ఉప్పెడుగొలగూడెం గ్రామం అండి. ఉప్పెడుగొలగూడెం. మీ చేను ఎక్కడ సార్ అది? పక్క చేనే అండి. పక్క చేనా అండి? ఎట్లా ఉందండి ఇది? ఫ్లవరింగ్ బాగుందండి, గ్రోతింగ్ వచ్చింది, పురుగు ముడత కూడా ఉండేది, కంట్రోల్ అయిందండి. ఈ మందు వాడచ్చండి. బాగుందా అండి? బాగుందండి. వాడకముందు మీరు ఈ చేను చూసారండి మీరు? చూసాం కానీ అంత రిజల్ట్ ఏం లేదండి. ముందు మందులు వాడారు కానీ రిజల్ట్ ఏం లేదండి. ఈ మందు వాడంగా బాగానే ఉందండి రిజల్ట్. ఇప్పుడు నలుగురు కూడా వాడచ్చండి రైతులు. వేరే రైతులు కూడా వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం చెట్టును ఊపినా కానీ ఇక్కడ ఫ్లవర్ అనేది రాలట్లేదండి. చూసుకోవచ్చు, మనం ఎట్లా దులిపినా కానీ చెట్టుకు రాలట్లేదు. ఎందుకంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు మాత్రమే ఇగురుందండి. మొత్తం కూడా పింద కావడం జరిగింది. చూసుకోవచ్చు, ఒక 2 చిట్టి కనుపుల మీద ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పూత ఉంది. కాకపోతే ఇక్కడ వరకు కూడా మొత్తం పింద కావడం జరిగింది. తద్వారానే ఇది పూత రాలకుండా మొత్తం సెట్టింగ్ అయిందండి. పురుగు కూడా చూసుకోవచ్చు అండి, కొట్టినాక పురుగు చచ్చిపోయింది. ఇక్కడ ఆకుల మీద ఎండి కనపడుతుందండి, చూసుకోవచ్చు, మొత్తం ఎండిపోయి కనపడుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.